Shall I get your bill, sir? నీ జాతకము అట్టిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు చెప్తా. అట్టిపండు ఒకటి చెప్పమంటారా గురుగారు? నీది వెటకారమో అమాయకత్వమో అర్థం కాదు. సరే విను. అలాగేనండి. ఇదిగో నీ జాతక చక్రం. చక్రం ఏంటి గురుగారు? గుండ్రంగా లేదు. చిచ్చి, నువ్వు ఇచ్చిన 10,000కు 10 లక్షల ప్రశ్నలు వేస్తావేమిట్రా? నేను చెప్పేది విను. తింటాను గురుగారు. తినడం కాదు, విను. వింటాను గురుగారు. జన్మ నక్షత్రము, జన్మ లగ్నము, జన్మతార, నీ గ్రహచారం, ఆచారం, గోచారం, ధృవతారం, కుర్రో కుర్రేమిట్రా? అంటే నీ కంటికి నేను కోయదొరలా కనిపిస్తాను అనుకుంటున్నావా? తప్రాచ్యుడా. సారీ గురుగారు. సారీ గురుగారు కాదు, ఇలా టైం వేస్ట్ చేస్తే ఇంకో దశశాస్త్రం గూగుల్ పే చేయాల్సి వస్తుంది. చెప్పేది విను. మా ఊళ్ళో మాకు బోల్డ్ ఆస్తి. మా నాన్నకి 2 పెళ్ళాలు. అంటే మీకు 2 తల్లులు, ఓ పిల్లి కూడా ఉందా సార్? కుక్కలున్నాయి, మూసుకో. మీరు చెప్పండి సార్. మా నాన్న 2వ పెళ్ళానికి ఒక కొడుకున్నాడు. మా నాన్న పోయిన తర్వాత ఆస్తి కోసం నన్ను చంపడానికి చాలాసార్లు ట్రై చేశాడు. రేపో మాపో చంపేయచ్చు కూడా. అందుకే ఒక సినిమా తీసి దాన్ని హిట్ చేసి మా ఊళ్ళో బాగా ఫేమస్ అయ్యి ఆ ఏరియాకి ఎమ్మెల్యే అయ్యాననుకో, ఆడు నన్నేం పేకలేడు. అందుకే వాడు నన్ను వేసే లోపల నేను ఎదిగిపోవాలి. మీరు పోవడం ఖాయం సార్. అదే ఎదిగిపోవడం ఖాయం అంటున్నారు సార్. అదేనయ్యా, పెద్ద సినిమా తీసి పెద్ద హీరోతో. సార్ నేనే కదా సార్ హీరో. అదేనయ్యా, హిట్ సినిమా తీయాలి సార్. కర్రతో పామును కొట్టిన తీజీ సార్ కామెడీ తిట్టు కొట్టడం. మన సినిమాలో హీరో పక్కన కమెడియన్ ఉంటాడు, వాడిని చూస్తే జనం జగనవుతారు. వీడికన్నా కామెడీగా ఉంటాడా? కామెడీకి కన్న తండ్రిలో ఉంటాడు సార్. ఫర్ ఎగ్జాంపుల్, నా కన్న తండ్రి అలానే ఉంటాడు సార్. చూడండి ఎంత కామెడీగా ఉన్నాడో. వాడు యాక్ట్ చేస్తాడంటావా? ఎందుకు చేయండి సార్, చేయించి తాగండి. రే కమెడియన్, హలో మాస్టారు అలా చూడకండి. మరి నా పేరు పోతన, నేను రైటర్ని. యాక్చువల్గా నిన్ను చూస్తుంటే నవ్వాగట్లే, చూడకూడదు చెప్తా. యాక్చువల్గా మేము సినిమా తీస్తున్నాం, దాంట్లో హీరో పక్కన కామెడీ క్యారెక్టర్ ఉంది. దాన్ని చూసి జనం ఒకటే నవ్వుతారు. నీ అంత కామెడీ ఫేస్ నేను ఎప్పుడూ చూడలే. ఆ క్యారెక్టర్ నువ్వే చేయాలి. అసలు ఉరిశిక్ష పడ్డాడు కూడా నీ ఫేస్ చూపిస్తే గంట నవ్వి హ్యాపీ గురించుకుంటాడు. ఆ కుక్క కళ్ళు, కోతి ముక్కు, చుంచుమూతి, అసలు నీ ఫేస్ అబ్బ కామెడీ నువ్వు హిట్ అన్నా కానీ నవ్వాగట్లేదు. ఇగో ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఆ క్యారెక్టర్ నువ్వే చేయాలమ్మా. మా జీవితాలన్నీ నీ మీద ఆధారపడి ఉన్నాయి. ఇదిగో హీరో రెమ్యునేషన్ ఇప్పించేస్తా నీకు. డబ్బులే డబ్బులు నొక్కి. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? నేను చెప్తున్నా, నువ్వు పెద్ద స్టార్ కమెడియన్ అయిపోతావు. అసలు నీదేం ఫేస్ అయ్యా? టామ్ అండ్ జెర్రీ అని 2 క్యారెక్టర్, ఆ 2 కలిపితే నీ ఒక్కడి ఫేస్ ఉన్నాయి. ఒప్పే అని చూస్తున్నావు వస్తుంది. చేతి చెయ్యి తీయరా. ఏంటి? చెయ్యి తీ. ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నీ చెయ్యి నరికి తల్లో వేసి కొట్టేస్తాను. చెయ్యి తీసి తల్లో వేసి కొడతావా? ఏమన్నాడు అర్థం కాలేదు సార్. నేను కామెడీ క్యారెక్టర్ గురించి చెప్తే సైన్స్ పాఠం చెప్తున్నాడు సార్. చెయ్యి తీసి తల్లో వేసి. వదిలేండి వదిలేండి. సరే నువ్వు కథ చెప్పు. కదా ఇప్పుడే వస్తా. షుగరేగా? కరెక్ట్ సార్, బాగా క్యాచ్ చేశారు. సరే కాఫీ చెప్పు. బాబు వెయిటర్. నన్ను కమెడియన్